అంటే విదేశాల వేరే కంట్రీలలో వేసుకొని తిరుగుతున్నారు కదా, అట్లా మన భారతదేశం కూడా పోటీ పడుతుంది, డెవలప్ అవుతుంది అనుకుందామా? మన సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయి అనుకుందామా? అంటే డెవలప్మెంట్ అంటే మళ్ళీ ఆదిమానవులు అయిపోవడం డెవలప్మెంట్ తిరిగి 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 ఇప్పుడు విదేశాలలో వేసుకుంటున్నారు కదా, అక్కడ ఏం ఇబ్బంది లేదు కదా మహిళలకి? మంచి పాయింట్ సార్. శ్రీకర్ ఇప్పుడు మంచులక్ష్మి గారు, అనసూయ గారు, మేబీ ఐ డోంట్ నో అబౌట్ చెన్నై, వీళ్ళు కొంత నాగబాబు గారి డాటర్, వీళ్ళు కూడా కొంతమంది నాకు తెలిసి అమెరికన్ కల్చర్ చూసి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఐఎమ్ నాట్ షూర్ ఎంతమంది దీంట్లో, బట్ ఐ థింక్ అనసూయ గారు అమెరికా నుంచి వచ్చారు రిటర్న్. మంచులక్ష్మి గారు అఫ్కోర్స్ ఆవిడ యాక్సెంట్ మనందరికీ తెలిసిందే. ఇక్కడ జనాల్లో ఎస్పెషల్లీ నార్త్కి సౌత్కి ఒక తేడా ఉంది. నిన్న నాకు ఒక ఫ్రెండ్ బాంబే నుంచి వచ్చాడు, ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు బాంబే నుంచి. ఈ ఇష్యూ జరుగుతుంది కదా, వాడు ఏంటి మాట్లాడుతున్నారని చెప్పి అడిగితే, అవును ఇక్కడ వేసుకుంటే జనాలు కొంచెం కన్సర్వేటివ్ సొసైటీ కదా ఇది సౌత్ అని చెప్పి అంటే, నేను ఊరికే అడిగా, మీ బొంబాయిలో ఎట్లాగే ఇంత బట్టలు వేసుకుంటే ఏం చూస్తారా అంటే, ఎవడు పట్టించుకోడు, ఎవడు మనాన్ని వాడిపోతుంటాడు అని చెప్పాను. అంటే అవునా మీకేమి అనిపించదు అంటే, ఏమనిపిస్తుంది, రోజు అందరలాగా వేసుకొని పోతుంటారు, మాకేం అనిపించదు, అట్లా ఏముండదు, ఎవడు మనాన్ని వాడిపోతుంటాం అన్నాడు. నిజమా అన్న? అవును అంటే, నీకు కొన్ని ఫీలింగ్స్ రావడం కదా కొంచెం ఇబ్బందిగా అసహ్యంగా కూడా అనిపించదు అంటే, అనిపించదు. ఎందుకంటే అసహ్యంగా ఎందుకు అనిపించదు అంటే, వాళ్ళకి 100 మంది అదే పని చేస్తున్నప్పుడు అనిపించదు. బట్ వీళ్ళు ఆ అమ్మాయి పోస్టులు పెట్టినా ఏం చేసినా వీళ్ళు లైకులు కొట్టరు. బొంబాయిలో ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందం మీద అంత ఆసక్తి లేనివాడు లైఫ్లో ముందుకెళ్తాడు. ఓకే, అప్పుడు ఈ అమ్మాయి ఇక్కడలాగా అన్ని లక్షల లైకులు 6 లక్షల ఫాలోవర్లు తెచ్చుకోగలదా? తెచ్చుకోలేదు కదా. ఇదే వీళ్ళు అమెరికాలో ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని తిరగండి, ఎవడు ఆపుతాడు? వీళ్ళకి నచ్చిన కల్చర్ కదా, అక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి రావడం ఎందుకు, అక్కడే ఉండొచ్చు కదా. అక్కడే ఉంటే అసలు ఏ గోల లేదు, ఏం చేసుకున్నా ఏం వేసుకోకపోయినా ఎవ్వడు పట్టించుకోడు కదా. హాయిగా ఉన్న ప్రాణాన్ని ఇక్కడ తీసుకొచ్చుకొని ఇగో దిగు నువ్వు నన్ను చూడకు, నువ్వు నన్ను అట్ట చూడకు, నువ్వు నన్ను అట్ట చూడకు అని చెప్పి ఎందుకు అంత కష్టం వచ్చింది తెలుసా మీకు? ఎందుకంటే అక్కడ ఇదే పనులు చేస్తే, ఇదే ఐటమ్స్ అమలు చేసినా, లేకపోతే ఇదే రకమైన ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టినా ఒక్కడు దేకడు. డబ్బులు అన్నీ వస్తాయి.